మంగ్లీ, హ్మ్. సుబ్బు హ్మ్. మధ్యలో మీరు ఆ! అసలు ఎట్లొచ్చింది? అసలు ఏం జరుగుతుంది? మంగ్లీ ఇష్యూ ఏంది? సుబ్బు ఇష్యూ ఏంది? అదే. ఎందుకంటే మీరు ఇద్దరికి కూడా మీకు దగ్గర దగ్గర 10 ఏళ్ల నుంచి పరిచయం కూడా ఉందంటున్నారు. సో, హ్మ్. ఓవరాల్ అసలు ఏం జరుగుతుంది చెప్పరా? అదే ద ద బాధాకరమైన విషయం ఏందంటే, ఎవరైతే నష్టపోయినలో జనాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తలేరో, బట్ ఇటువంటి సైడ్ ట్రాక్స్ అంతా ఎళ్తుంది ఇష్యూ అనేది. వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి ఇది కదా మనకు మెయిన్ కావాల్సింది. సుబ్బు అనే వ్యక్తి నాకు సుబ్బు గారు 10 ఇయర్స్ నుంచి తెలుసు. మంచి చాలా రెస్పెక్ట్ నేనంటే. ఈవెన్ మంగ్లీకి కూడా అంతే. 10 ఏళ్ల నుంచి తెలుసు. సో, తనకు ఎవరో కొంతమంది వ్యక్తులు తన దగ్గరకొచ్చి ఇట్లా మంగ్లీ గారి మీద కొంచెం అంటే మంగ్లీ గారి పేరు తీసుకొని కొంతమంది డబ్బులు వసూలు చేసిళ్ళండి మా దగ్గర అని చెప్పి లాయర్‌గా ఈయన దగ్గరికి వచ్చిండనమాట. ఇట్లా మోసపోయినామని చెప్పి. వస్తే సుబ్బు గారుండి నిజానిజాలు తెలుసుకుందాం అనే క్రమంలోనే నాకు కాల్ చేసి ఇప్పుడు మంగ్లీ గారితోని ఒకసారి మాట్లాడాలండి. ఎంతవరకు తన ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. తను ఒక లేడీ గదా! నేనేమైనా చేయగలిగితే సహాయం చేస్తా అన్నాడు. తను తన అప్రోచ్ అట్లనే ఉండే. సో, నేను కూడా మంగ్లీకి గారికి కాల్ చేసి మరి అమ్మ ఇట్లా ఇట్లా ఉంది సిచ్యువేషన్. మరి కాన్ఫరెన్స్ కాల్ కలపమంటావా? ఇట్లా సుబ్బు గారని ఒక లాయర్ కాల్ చేశారు మన మిత్రుడు. ఏదో ఇష్యూ ఉందట. ఈ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ సంబంధించింది అందరూ వచ్చారట మరి. మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడేది ఉంటే కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా. లేదు అంటే మీకు నెంబర్ ఎక్స్చేంజ్ చేస్తా అంటే తను లేదు కార్తిక్ గారు కాన్ఫరెన్స్ కాల్ కలపండి అని వాళ్ళ బ్రదర్‌ని కూడా తీసుకుంది లైన్‌లో. తీసుకున్నాక ఈయనే ఏదైతే నిజానిజాలు తెలుసుకుందాం అని అడిగితే అది వేరే రకంగా అంటే కొంచెం వాళ్ళెవరు కేసు పెట్టింది వీళ్ళెవరు అన్నట్టు కొంచెం పాపం వాళ్ళు అంటే నార్మల్‌గా అట్లా అది అంటే వాళ్ళ మీద నింద వచ్చేసరికి కొంచెం వాళ్ళు హై టోన్‌లో అనేసరికి ఆహ్, ఇగ అది కొంచెం వేరేలాగా ఎళ్ళిందనమాట మ్యాటర్ అంతది. కొంచెం అంటే అందులో ఇన్వాల్వ్‌మెంట్ లేదండి. ఎవరెవరో 100 రకాలుగా అంటారు. మాదే ఉన్నదండి. మాదేం లేదు దీంట్లో. మా ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదండి అని ఒక మాట సాఫ్ట్ టోన్‌లో అంటే అయిపోయి ఉండే. అట్లా అనేసరికి కొంచెము ఈయన కొంచెం అఫెండ్ అయిపోయి ఇక నేను కూడా మధ్యలో కాల్ మధ్యలో నుంచి నేను వేరే వర్క్‌లో ఉండి మీరు మాట్లాడుకోండి నెంబర్స్ ఉంటాయి కదా అని చెప్పి వచ్చేసిన. మళ్ళీ వాళ్ళకి నెంబర్స్ కూడా నేను పాస్ చేసిన. మీకు కావాలంటే మీరు మాట్లాడుకోండి అని. ఇంక తర్వాత సుబ్బు గారు ఏంటిదంటే ఇంకా లేదంటే తను నన్ను కొంచెం వృత్తిపరంగా, దాని పరంగా, దీని పరంగా అన్నది కాబట్టి నేను వెనక్కి తగ్గేది లేదు. బాధితులను తీసుకొని నేను వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా అది అని అన్నాడు. అనగా మంగ్లీ గారు కూడా తర్వాత కొన్ని అవర్స్ తర్వాత లేదండి నేనేదో టెన్షన్‌లో ఉన్నా హిందీ పాటది ప్లస్ పోతే ఇంకా వేరే వేరే ఇష్యూస్‌ది మా ఫాదర్ కూడా ఆరోగ్యం బాగాలేదు. సో, కొంచెము నేను సారీ చెప్పినా అని చెప్పండి. కన్సిడర్ చేయమని చెప్పండి అంది. కానీ అప్పటికే ప్రెస్ మీట్ అదంతా అయిపోయింది. ఇక తను వీడియోస్ కూడా తీయమంటే లేదండి. తనొచ్చి క్షమాపణ చెప్పి కొంచెం ఇదేదో క్లారిటీగా నాకు వివరణ ఇస్తే తప్ప నేను చేయలేనన్నారు. ఇక నేను మాక్సిమము సర్ది చెప్పడానికి ట్రై చేసినా కానీ ఇక నాతోని కాలేదిక. ఇక సరే అని చెప్పి ఇక నెక్స్ట్ డే మరి ఎవరు చెప్తే వింటారు అది ఇది అని అన్నప్పుడు నేను ఎవరు చెప్పినా అయినా అన్నాడు ఆయన సుబ్బు గారు. లేదు అది తప్పు జరిగింది. ఆమె డైరెక్ట్ వచ్చి సారీ చెప్పి నాకు వివరణ ఇస్తే తప్ప నేను వినడానికి ఆమె రానన్నది. ఆ టైంలో. తర్వాత ఇక ఇదంతా కాదని చెప్పి మరి ఇక నాగేశ్వర పూజారి గారి దగ్గర పరిచయం నాకు సుబ్బు గారు. మరి ఒకసారి నేను ఒక మాట చెప్తా. మీరెళ్ళి మరి ఒకసారి ఏదైనా చిన్న మీటింగ్ అది ఏర్పాటు చేసుకోండి. అంటే ఇక అప్పుడు అంటే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వస్తా అంది. అంటే మన దగ్గరికి వస్తా అంది. ఇక నేను వేరే వర్క్స్‌లో ఉండే. కొంచెం కుదరలేదు. నాగేశ్వర పూజారి గారితోని మీరు వెళ్ళిపోండి. తను ఏమన్నా మీకు కూర్చోబెట్టి ఏమన్నా సార్ట్ ఔట్ చేసి ఏమన్నా పరిష్కారం ఉంటదేమో. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే తను ఇంక వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అందరూ ఇంకా వేణు గారు, సురేష్ బొబ్బిలి గారు అండ్ మంగ్లీ అండ్ బాధితులు కొంతమంది సుబ్బు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి. ఇంకెళ్ళినాక ఇంక అక్కడి నుంచి ఎట్లా జరిగినాయో మనకు తెలియదు. అంటే మనమేదో ఇద్దరు తెలుసు కదా! సో, ఏదైనా నిజానిజాలు తెలిస్తే తను కూడా ఏమన్నా చేయగలుగుతా అన్నాడు కాబట్టి మనం ఇద్దరికి కాళ్ళు కలిపినాం అంతవరకే. ఇక మంగ్లీ కూడా ఏంటిదంటే పోలీస్ స్టేషన్‌లో సుబ్బు గారి మీద ఇదంతా జరిగినాక కంప్లెయింట్ ఇచ్చే క్రమంలో డిఫమేషన్ సూట్ అది ఇదేదో ఏస్తున్నది అన్న క్రమంలో మరి అడుగుతారు కదా యూజువల్‌గా మరి మీకు సుబ్బు గారు ఎట్లా పరిచయం అన్నప్పుడు ఇట్లా కార్తిక్ గారు ఇట్లా మీద డైరెక్టర్ ఉండే. సో, తను ఈ విషయం గురించి నాకు కాల్ చేసి సుబ్బు గారితోని కాన్ఫరెన్స్ కలబెట్టడం జరిగింది అని పాజిటివ్‌గానే తను ఇప్పటికి కూడా మంచి పాజిటివ్‌గానే మాట్లాడుతది. సో, అట్లాగని మనకు దీని మీద ఏదో అంటే తప్పుడుగా నా మీద ఏం రాయలేదు. ఈయన కూడా తప్పుడుగా మన గురించి ఏం టాపిక్ తీసుకురావట్లేదు. అందరూ మనకు అదే. కాకపోతే ఇక్కడ అలిగేషన్ ఎవరి మీద ఉన్నది ఏంటిది అనేది బయటకు రావాలి. బాధితులకు న్యాయం జరగాలి. డెఫినెట్‌గా ఇందులో దోషులు ఎవరున్నారో శిక్ష పడాలి. ప్రజలు కూడా ఇంకొంచెం అవేర్‌నెస్‌తోని ఎటువంటి తప్పులు చేయకుండా ఈ స్కాములన్నిటిని నేర్చుకొని ఇంకా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ మనకిది కావాల్సింది. ఇది కాకుండా నా దిక్కు టాపిక్ డైవర్ట్ అయ్యి ఇంకా వేరే వేణు ఉడుగుల గారి దిక్కు టాపిక్ డైవర్ట్ అయ్యి ఇది కాదు అది పద్ధతి. బట్ ఇక ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కంప్లెయింట్ దాంట్లో నా పేరు అదంతా ఉంది కాబట్టి నేను మీరు అడిగారు కాబట్టి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అదే జరిగింది. అంటే అమౌంట్ ఇక్కడ ఏమైందంటే అమౌంట్ కూడా 100 కోట్ల నుంచి 150 కోట్లు అని చెప్పేసి వినికిడి ఉంది. అంటే చిన్న అమౌంట్ కాదు పెద్ద అమౌంట్. అదే ఐడియా లేదు నాకు. బట్ బాధితులైతే ఒక 80 లక్షలు, ఒక 20 లక్షలు, 50 లక్షలు ఎక్కువనే ఉంది పాపం అమౌంట్స్. అది వాళ్ళంతా కష్టపడి కూలీ నాలి చేసుకొని లేకపోతే ఎన్నో ఇయర్స్ నుంచి సేవ్ చేసుకునే అమౌంట్. వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి. అవసరాల నిమిత్తం దాచిపెట్టుకునే అమౌంట్ అది
అన్ఫార్చునేట్ అది అట్లా జరగడం అయితే నిజంగా బాధాకరం. అట్లా చేయడం బట్ ఎన్ని కోట్లు అనేది ఏందో నాకు తెలియదు. మొన్న ఒకటి ఏదో పేపర్లో అయితే 8 కోట్లు 9 కోట్లు అని చూసిన నేను. బట్ కొంతమంది ఇంకా చాలామంది ఉన్నారండి 150 కోట్లు ఎవరు 200 కోట్లు ఉన్నారు. బట్ ఇక అంతా సరే ఏది జరిగినా కూడా గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని కొంచెం త్వరితంగా దీన్ని పరిష్కరించాలి అంతే.